విషయం ఏంటంటే జోగి రమేష్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నకిలీ మద్యం స్టార్ట్ చేశారు అనేది ఇందులో కూడా వీళ్ళు రాసుకొచ్చారు. అప్పుడు జోగి రమేష్ ఏం మంత్రి కాదు, వాళ్ళ ప్రభుత్వం ఏమీ లేదు. పైగా వీళ్ళకి ఎప్పటి నుంచో అదేది స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఒకటి ఉందట. 2013లో జనార్దన్ రావు దాన్ని బాలాజీ బార్ అని చెప్పి ఒకటి కొనుగోలు చేశారట. ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్గా దాన్ని మార్చారట. అంటే వీళ్ళకి బార్ అండ్ రెస్టారెంట్ మీద జనార్దన్ రావుకి ఎప్పటి నుంచో అనుభవం ఉంది అనేది ఈ ఛార్జ్ షీట్లో సిట్ తేల్చింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనార్దన్ రావు అండతో నకిలీ మద్యం కుంభకోణంలో ఈయన ఇరుక్కున్నాడా, లేదా ఈయన అండతో జనార్దన్ రావు నకిలీ మద్యం తయారు చేశారా? ఎలా చూడాలి? ఇక్కడ వాస్తవంగా మద్యం అమ్మే వ్యాపారం అతనికి అలవాటు ఉంది. అక్కడ బాటిళ్ళు బ్రాండ్లు ఉంటే చాలు, బోర్డు ఉంటే చాలు, మొత్తం వస్తే చాలు అనేటటువంటిది కస్టమర్కి అలవాటు చూశాడు అతను. ఎందుకంటే ఇతను పెట్టిన ఏరియా లేబర్ ఏరియా అనమాట. కాస్త బిలో మిడిల్ క్లాసు వరకే అక్కడ తాగుతుంటారు. అబో మిడిల్ క్లాస్ బార్ కాదు ఇతను నడిపింది. కాబట్టి అట్లాంటి చోట్లన ఇలాగ బ్రాండ్ ఆ స్టిక్కర్లతో వస్తే చాలనే లెక్కన ఉన్నాడు అతను. ఆ అనుభవం అతనికి నేర్పు ఉంటుంది. సమస్యల్లో ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారం వచ్చాకనే ఇది పెట్టాడు, కానీ అంతకుముందు పెట్టాడు, అంతకుముందు కూడా పెట్టాడు అని చెప్పడం కోసం అంతకుముందు బార్ నడిపాడని చెప్తున్నారు వీళ్ళు. అదే అనేది అంతకుముందు పెట్టాడు కరెక్టే, అప్పుడు అమ్మారని ఎవరు చెప్పారంటే